అధికరణంలో అధ్యాయం 31 గురించి తెలుసుకోబోదాం. అందులో ప్రకారం 48 హస్త్యధ్యక్షుడు హస్తినములను రక్షించు శిక్షణ పొందుచున్నట్టు పనిచేయునట్టు మగ ఆడపిల్ల ఏనుగుల శాలలో పరుండు ప్రదేశములో చేయు పని, ఆహారము గడ్డి చేయవలసిన పని, బంధించుటకు కావలసిన ఉపకరణములు, యుద్ధ సంబంధములకు అలంకారములు, చికిత్సలు, శిక్షకులు, నౌకర్లు దీని నంతను పర్యవేక్షించవలెను. ఏనుగు పొడవును 2 ఎత్తును ఎడల్పును పొడవును కలిగినట్టు, ఆడ ఏనుగులను ప్రత్యేక స్థానంలో చావడిక్క కలిగినట్టు, దూలముతో కూడినట్టు శాలను తూర్పు ముఖముగా గాని ఉత్తర ముఖముగా గాని కట్టించవలెను. ఒక్కొక్క ఏనుగుకు దాని పొడవుకు అనుగుణమైన చతురస్ర శాలను నున్నని స్తంభముతో, ఫలకములతో, మూత్ర పరిశ్రమతో, విసర్జములతో కూడినట్టుగా కట్టించవలెను. యుద్ధ కాలమునందు స్వారీ చేయించుటకు ఉపయోగించే ఏనుగులకు దుర్గము లోపల తర్ఫీదు పొందుచున్న వాటికి దుర్గము బయట 12 కొనుటకు యోగ్యమైన స్థానం నుండవలెను. విస్తీర్ణములో అది శాలతో సమానముగా ఎత్తుల్లో అర్ధముగా ఉండవలెను. పకటి 8 భాగముల మొదటిది, ఏడవది స్నానములు కాలములు, దాని తర్వాత తిండి, ఉపయోగించుట కాలము, రాత్రుల 3వ భాగము, 20 సంవత్సరముల వయసు కలదానిని పట్టుకొనవలెను. కోన చిన్న దంతములు గలది, దంతములు లేని వ్యాధిగ్రస్తమైనది, గర్భిణీ పిల్లలు పాలిచ్చుచుండబడినది, వీటి పట్టుకొనరాదు. 8 అర్తనల పరిమాణము కలిగిన 40 ఏండ్ల వయసు ఏనుగు శ్రేష్టమైనది. 30 సంవత్సరముల మధ్యము, 25 సంవత్సరం వయసున్నది అధము. ఈ రెంటికి మొదటి దాని ఆహారం 4 వంతు తక్కువ. 7 అహర్నతుల ఎత్తుగల ఏనుగుకు 1 ద్రోణం బియ్యము, అర్ధాడగము మూడ ప్రస్థము నెయ్యి, 10 పలకములు ఉప్పు ముద్దలను తడిపి మెత్తగా చేయుటకు 1 లేదా 2 పెరుగు మత్తెక్కించు పానీయముకు 10 బలమున 1 ఆడకము సారాయి లేదా 2 పాలు, శరీరం ప్రస్తుటకు 1 ప్రస్థము నూనె, 1 వంతు 2 భారముల పచ్చగడ్డి, 2.5 భారముల ఎండుగడ్డి, ఇష్టము వచ్చినన్ని మొక్కల ఆకులు. 8 అహర్నతుల ఎత్తుగల మొదటి ఏనుగుకు కూడా ఇదియే ఆహార పరిమాణము. తక్కిన 5, 6 అహర్నతుల ఎత్తుగల వాటి హస్త పరిమాణమును బట్టి ఆహారము, పాలు త్రాగుచు పచ్చిగడ్డి మేయుచు కూనని కీడార్థము పట్టుకొనవలెను. ఎరుపు రంగు నునుపైన పార్శ్వములు, సముఖమైన కక్ష్య, సమముగా వ్యాపించిన మాంసము, సమమైన వెనుక భాగము, వంగిన శరీరము ఇవి ఏనుగుల చిహ్నములను బట్టి. ఈ చిహ్నములను బట్టి రుద్ర జాతి, భద్రద జాతి, మంద జాతి మిశ్ర జాతి ఏనుగులకు వ్యాయామం కలిపి తగిన పనులను వారి చేత చేయించాలి. ఇది అధ్యక్ష ప్రచారం 2వ అధికారం. హస్త్యాధ్యక్షుడిగా 31వ అధ్యాయం.